కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి ఎంత విశిష్టత ఉందో, అలాగే మాఘమాసంలో మాఘ పౌర్ణమికి కూడా అంతే విశిష్టత ఉంది. ఇంత విశిష్టత కలిగినటువంటి మాఘ పౌర్ణమిని మహామాఘి అని కూడా అంటారు. ఈ మాఘ పౌర్ణమి వేళ సాక్షాత్ ఆ పార్వతీదేవి జన్మించిన రోజు అని, లలితాదేవి అమ్మవారి జయంతి అని కూడా అంటారు. ఎన్నో శుభకార్యాలకు మంగళకరమైన పనులు చేయటానికి మాఘమాసం ఎంతో విశిష్టత కలిగినటువంటి మాసం. మాఘమాసము. మాఘము అంటే పాపము పోగొట్టేది. తెలిసి తెలియక చేసిన పనులు మాఘ పౌర్ణమి వేళ క్షీరదీపం వెలిగించటం వలన తొలగిపోతాయి. మరి ఇంతటి విశిష్టత కలిగినటువంటి మాఘ పౌర్ణమి 2025 సంవత్సరంలో మాఘమాసంలో మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 11వ తారీఖు నాడా లేదా ఫిబ్రవరి 12న అని చాలామంది సందేహం కూడా ఉందండి. పౌర్ణమి తిథి సమయం ఒకసారి గమనించినట్లయితే మాఘ పౌర్ణమి పూజను ఏ రోజు చేసుకోవాలి, పౌర్ణమి పూజా విధానాన్ని ఏ విధంగా ఆచరించాలి, పాటించవలసిన నియమాలేమిటి, పూజ విధి విధానం గురించి పూర్తిగా తెలియజేస్తారండి. ఇంకా మాఘ పౌర్ణమికి కథ కూడా ఉంది. ఇటువంటి చిన్న కథ తెలుసుకోవటం వలన అసలు మాఘ పౌర్ణమి యొక్క విశిష్టత గురించి కూడా మనందరం చాలా చక్కగా అర్థం చేసుకోవచ్చు. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనలో చాలామందికి ఈ సందేహం అయితే ఉంటుంది. మాఘ పౌర్ణమి వేళ ఏ దైవాన్ని ఆరాధించాలి అని. సాక్షాత్ లక్ష్మీదేవి అమ్మవారిని ఈ మాఘ పౌర్ణమి వేళ పూజించాలండి. మాఘమాసంలో చంద్రుడు మకా నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి మాఘమాసం అనే పేరు వచ్చింది. కార్తీక మాసంలో కార్తీక స్నానానికి, ఆ తర్వాత పెట్టే దీపానికి, ఆ తర్వాత చేసే దానానికి ఎంత విశిష్టత ఉందో మాఘమాసంలో కూడా మాఘ స్నానానికి కూడా అంతే విశిష్టత ఉంది. 2025 సంవత్సరంలో మాఘ పౌర్ణమి మరి ఏ తేదీన వచ్చింది, తేదీ సమయం ఒకసారి గమనించినట్లయితే పౌర్ణమి తిథి ఫిబ్రవరి 11 మంగళవారం నాడు సాయంత్రం వేళ 6:55 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 12వ తారీఖు బుధవారం సాయంత్రం 7:22 పౌర్ణమి తిథి అనేది ముగుస్తుందండి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఫిబ్రవరి 12వ తారీఖు మాఘ పౌర్ణమి తిథి సమయం ఉన్నది కాబట్టి మనం ఫిబ్రవరి 12వ తారీఖు బుధవారం నాడు మాఘ పౌర్ణమి పూజను చేసుకోవాలి. మాఘ పౌర్ణమి వేళ ఉదయాన్నే నిద్రలేచి మాఘ స్నానాన్ని ఆచరించి ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానికి అర్ఘ్యమైతే ఇవ్వాలండి. మాఘ పౌర్ణమి రోజున ఆ శ్రీ మహావిష్ణువు గంగాజలంలోనే ఉంటారట. అందుకే ఈ రోజున గంగా నదిలో స్నానం చేసినా లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేసినా వైకుంఠ లోకానికి మార్గం సుగమం అవుతుందని మన పురాణాలే చెప్తున్నాయి. అంతేకాదండి, ఈసారి మహాకుంభమేళాలో ప్రయాగరాజులో రాజస్నానం చేస్తే మరింత పుణ్యం లభిస్తుందని చాలామంది యొక్క నమ్మకం కూడా. ఈ కాలంలో లక్షలాది సంఖ్యలో సాధువులు గంగా నదిలో స్నానం చేస్తారు. అప్పటికే కోట్లాది మంది స్నానం చేశారు. అందుకే ఈ మాసానికి వివాహంతో పాటు ఇతర శుభకార్యాలకు ఎంతో అనువైనదిగా భావిస్తారు. ఈ సమయంలో పవిత్రమైన పుణ్య నదుల్లో స్నానం చేయటం వలన ఏడాది పొడవునా పుణ్యఫలాలు లభిస్తాయని ఒక నమ్మకంగా చెప్తారు. మరి ఇలా అందరికీ కూడా నదీ స్నానం చేయటం లేదా పుణ్యనదుల్లో స్నానం చేయటం అనేది వీలు కాకపోవచ్చు. కానీ ఇంటి వద్దనే కూడా ఉదయాన్నే తెల్లవారుజామున అవ్వకముందే మాఘ స్నానాన్ని ఆచరించడం ఉత్తమం. మరి ఈ మాఘమాసం అంతా కూడా మాఘమాసం అనేది 30 రోజులు ఉంటుందండి. మరి 30 రోజులు కూడా ఉదయాన్నే అంటే సూర్యోదయం అవ్వకముందే మాఘ స్నానం ఆచరించడం అనేది అందరికీ కూడా సాధ్యం కాకపోవచ్చు. కానీ మాఘమాసంలో కొన్ని ముఖ్యమైన పర్వదినాలు ఉన్నాయి. ఆ రోజుల్లో అయినా మాఘ స్నానాన్ని తెల్లవారకు ముందే స్నానం ఆచరిస్తే చాలా అంటే చాలా మంచిది. మాఘశుద్ధ సప్తమి, ఏకాదశి, చతుర్దశి తిథుల్లో మాఘ స్నానాన్ని ఆచరించడం ఉత్తమం. ఎందుకండి ఈ సమయంలోనే మరి మాఘస్నానం ఆచరించాలని చెప్తున్నారు అంటే గంగాదేవి అన్ని జలాల్లో ఈ సమయంలోనే ప్రవహించి ఉంటుందట. కాబట్టి ఇటువంటి సమయంలో అంటే ఇటువంటి తిథుల్లో కనుక మాఘస్నానాన్ని ఆచరించడం వలన గంగానదిలో స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం అయితే లభిస్తుందట. ఈ పవిత్రమైన రోజు ఈ మాఘ పౌర్ణమి వేళ ఆశ్లేష మాఘ నక్షత్రాలు కలయిక జరగనుంది. దీంతోపాటు శివవాస యోగం కూడా ఉంటుంది. ఈ యోగం సమయంలో మహాకుంభమేళాలో రాజస్నానం ఆచరించే వారికి అక్షయ ఫలాలు లభిస్తాయని కూడా చాలామంది నమ్ముతూ ఉంటారండి. ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి అయినప్పటికీ కూడా మాఘమాసంలో వచ్చే మాఘ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. అన్ని పౌర్ణముల కంటే ఈ పౌర్ణమి ఎంతో ప్రాధాన్యత చేకూరింది. పురాణాల ప్రకారం మాఘమాసంలో దేవతలు తమ సర్వశక్తులు తేజస్సును గంగాజలంలో ఉంచుతారట. అందుకే మాఘ పౌర్ణమి స్నానానికి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉందిగా భావిస్తారు. ఈ మాసంలో మీ నివాస ప్రాంతంలో సమీపంలో ఉండే చెరువు, నది, కొలను లేదా బావి దగ్గరైనా స్నానం చేయాలట.
ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు లభిస్తాయని కూడా ఒక నమ్మకంగా చెప్తారు. మాఘ పౌర్ణమికి ఒకరోజు ముందుగానే అంటే మంగళవారం సాయంత్రం వేళ పూజా సామాగ్రి అన్నీ కొని ఇంటికి తెచ్చుకోండి. పూజా సామాగ్రిలో 5 రకాల పండ్లు, పువ్వులు, కుంకుమ, పసుపు, ఇతర సంబంధించినటువంటి పూజా వస్తువులన్నీ కూడా తెచ్చుకోండి. మాఘ స్నానం పూర్తయిన తర్వాత సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించి అనంతరం శ్రీ మహావిష్ణువుని లేదా పరమేశ్వరి ఆలయానికైనా సరే వెళ్ళి పూజలు అనేది నిర్వహించండి. విష్ణు సహస్రనామం పారాయణం చేయటం, ఎర్రని వస్త్రం, ఎర్రని చందనం లేదా ఎర్రని ఆకుకూరలను దానం చేయడం లాంటివి చేస్తే చాలా మంచిదండి ఈరోజు. మాఘమాసం అంటేనే ఎంతో పుణ్యమైన మాసం. ఈ మాసంలో ఏ చిన్నపాటి దానం చేసినా అది అక్షయమవుతుంది. అలాగే మాఘ పౌర్ణమి వేళ గనక మీకున్నటువంటి శక్తి కొద్దీ ఈ రోజు దాన ధర్మాలు చేయాలి. అంటే గొడుగులు, నువ్వులు దానం చేయటం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఇలా దానం చేయటం వలన సకల పాపాల నుంచి దోషం తొలగిపోవడమే కాదు, అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం కూడా దక్కుతుందట. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పినట్లు పురాణాల్లో ఈ విధంగా పేర్కొనబడింది. ఈ మాఘ పౌర్ణమి వేళ ఒక వ్రత కథ కూడా ఉందండి. ఆ కథ గురించి కూడా తెలుసుకుందాము. ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు భిక్షాటన చేస్తూ జీవనం సాగించేవాడు. అయితే ఈయనకి సంతానం ఉండదు. ఒకరోజు తన భాగస్వామి నగరంలో భిక్షాటన కోసం వెళితే అందరూ ఆమెను అవమానిస్తారు. ఆ సమయంలో తనకు కాళికాదేవిని 16 రోజుల పాటు పూజించాలని చెప్తారు. కొందరు వ్యక్తులు దీంతో ఆ భార్యాభర్తలిద్దరూ 16 రోజుల పాటు అమ్మవారిని పూజిస్తారు. దీంతో వారికి ఆ తల్లి సంతానం కలిగేలాగా వరమిస్తుంది. అప్పుడే ప్రతి పౌర్ణమి వేళ ఒక దీపాన్ని వెలిగించాలని చెప్తారు. ఈ విధంగా ప్రతి పౌర్ణమి వరకు కనీసం 32 దీపాలను చేరుకునే వరకు దీపాన్ని వెలిగించాలని చెప్పిన తర్వాత వారికి కుమారుడు జన్మించాడు. అప్పటి నుంచి పౌర్ణమి రోజున ఉపవాసం ఉండడం వల్ల బాధల నుంచి ఉపశమనం దక్కడమే కాకుండా కోరికలను నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు కూడా. ఈ కథ ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది కూడా. అలాగే మాఘ పౌర్ణమి వేళ మధ్యాహ్నం పడుకోకూడదండి. ఇలా చేయడం వలన మీకు అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీ ఇంటిని కూడా మురికిగా ఉంచుకోవద్దు. అంటే ఇంటిని శుచి శుభ్రతతో ఉంచుకోండి. అలాగే విడిచిన వస్త్రాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి. ఈ కారణంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదు. మాఘ పౌర్ణమి వేళ నల్లని దుస్తులను ధరించకండి. ఎందుకంటే దీనివల్ల మీ మేధస్సు క్షీణించిపోయే అవకాశం కూడా ఉంటుందట. ఈరోజు ఎవరితో గొడవ పడకండి. అలాగే జుత్తుని కత్తిరించకండి. అలాగే గోళ్ళను కత్తిరించకండి. ఇలా చేయటం వలన లక్ష్మీదేవి అమ్మవారికి ఆగ్రహం వస్తుంది. అంటే కోపం వస్తుందన్నమాట. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ అమ్మవారిని ఈ రోజున ఆరాధన చేయండి. జ్యోతిష్యం ప్రకారం ఎవరి జాతకంలో అయినా సరే చంద్రుడు బలహీనమైన స్థానంలో ఉంటాడో, చంద్రుడి ప్రభావంతో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొనే వారందరూ కూడా మాఘ పౌర్ణమి రోజున చంద్రోదయం సమయంలో గోమాతకు పచ్చి పాలల్లో పంచదార బియ్యం కలిపి అర్ఘ్యం అనేది సమర్పించాలి. ఇలా చేయటం వల్ల చంద్రగ్రహం వలన ఇబ్బంది పడే జాతక దోషం అనేది తొలగిపోతుంది. కాబట్టి ఇందులో పెద్దగా ఖర్చు అయ్యేది ఏమీ లేదండి. ఇటువంటి చిన్న చిన్న నియమాలు తెలుసుకుంటూ మీరు పాటించడం వలన జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. చంద్రుడు మనస్కారకుడు కాబట్టి మనశ్శాంతి కోసం ప్రతి పౌర్ణమి వేళ క్షీరదీపం అనేది వెలిగించవచ్చు. ఇలా చంద్రుడికి క్షీరదీపం వెలిగించడం వలన మనశ్శాంతి కలిగి మనసుకు ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇదంతా ఒక నమ్మకం మీద ఆధారపడి ఉంటుందండి. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. మీ అందరికి కూడా చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.